గోదావరి జిల్లాలో వినూత్నంగా 26% వస్తున్న నేపథ్యం. తూర్పుగోదావరి జిల్లాలో అంత తగ్గడానికి గల కారణాలేంటి? 26 కోనసీమకు వచ్చేసరికల్లా 30 క్రాస్ అయిపోతే ఇక్కడ చాలా తక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇంత తక్కువ ఉండడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఇదొక ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. అక్కడ ఓటు శాతం ఎందుకు తగ్గింది? మరొక 4-5 గంటలే సమయం ఉంది. ఈ సమయంలో ఇంకా 26 అంటే ఎంతకు రీచ్ అవుతుంది? అంత ఓటు శాతం పడిపోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ బేరీజులు చాలా ఎక్కువ వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలోనే కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగినాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఓటుకి ఎంత ఇచ్చారు, కోట్లాది రూపాయలు మెజారిటీ మీద, ఇవన్నీ కూడా రచ్చంతా అక్కడే సాగుతుంది. మరి అలాంటి తూర్పుగోదావరి జిల్లాలో ఓటు శాతం తగ్గింది అంటే అది ఎవరి మీద ప్రమాదం చూపిస్తుంది? ఎవరికి ఈ ప్రమాదం పొంచి ఉంది? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? చాలా ఈక్వెన్సెస్ తూర్పుగోదావరి జిల్లా మీద కేంద్రీకృతమైన నేపథ్యంలో ఇంత తక్కువ శాతం, సుమారు పోలింగ్ మొదలయ్యి ఇప్పటికీ 7 అవర్స్ దాటుతున్న నేపథ్యంలో 26.75 అంటే చాలా తక్కువ ఓటు శాతం కిందే మనం చూడాలి. అయితే ఇక్కడి నుంచి పెరుగుతుందా? యువత ఎక్కువగా ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఆయన ఒక సినిమా స్టార్ కాబట్టి ఆ జిల్లాలో ఉన్న యూత్ ఎక్కువగా ఓటు వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫ్యాన్స్, రాజకీయ పార్టీలు వాళ్ళ ఫాలోవర్స్ పరిస్థితి వేరైతే ఇక్కడ భిన్నమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువత ఎక్కువగా ఓటేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపిస్తున్నదా అంటే కనిపించట్లేదేమో అన్న విధంగా ఇక్కడ గణాంకాలు ఉన్నాయి. 26.75 అంటే చాలా తక్కువనే పేర్కోవాలి. ఇన్ని గంటలైనా, సుమారు 7 గంటలైనా చాలా తక్కువ గంటలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంకొక 4.5 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది అంతే. సో ఈ టైంలో మరి వాళ్ళు వచ్చి ఓటు వేసినా 60-65 క్రాస్ అయ్యే పరిస్థితి ఉండదు అని ఉధృతంగా ఓట్లు వేస్తే మరి ఆ పరిస్థితి ఉందా లేదా? ఇది ఎవరి మీద పెను ముప్పుగా మారిపోతుంది, పెను ప్రమాదంగా మారిపోతుంది, ఎవరికి ఇది ఎఫెక్ట్ అయిపోతున్నది అన్నది తలలో పట్టుకుంటున్నారు నేతలు. ఎవరు కొంప ముంచుతుందో ఈ తక్కువ ఓటు శాతం అని. నెక్స్ట్ ఏలూరు.